భగవద్గీతలో ఉన్న నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఈ తరం అర్థం చేసుకుని ఆచరించాలన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి. భగవద్గీతలో ఉన్న మంచిని అందరికీ అందించాలన్న లక్ష్యంతో శిఖరా ఫౌండేషన్ నిర్వహిస్తోన్న గీతామృతం కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఉన్నత ఆశయంతో ఫౌండేషన్ చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక విలువలు పెంపొందించేందుకు పనిచేస్తున్న శిఖరా ఫౌండేషన్ను అందరూ అభినందించారు. భగవద్గీత ప్రచారంలో భాగంగా స్కూల్స్లలో యువత నుంచే సమాజంలో భగవద్గీత పట్ల ఆరాధన పెంచుకొని దాని యొక్క ఉన్నటువంటి విలువలను తెలుసుకొని విలువలను కాపాడే విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పి వారి ప్రయత్నము. ఈ సంస్థ 3 పువ్వులు 6 కాయలుగా పెంపొందాలని చెప్పి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా దేవాదాయ శాఖ తరఫున కానీ మీకు అన్ని రకాలుగా సహకారం ప్రోత్సాహం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. గీతామృతాన్ని ఇవాళ మనకందరికీ పంచడానికి కోసం అని చెప్పని శిఖరా ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభింపజేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారి యొక్క అదృష్టము గొప్పనైనటువంటి విషయం అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. కానీ శిఖరా ఫౌండేషన్ ద్వారా నిర్వహింపబడేటువంటి కార్యక్రమాలకు కూడా జనము వేలాది మంది వచ్చేటట్టుగా చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను మీరు ఏర్పరచుకొని మీ సంస్థ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేట్టుగా ఉండాలని చెప్పని మాత్రం నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మని వాళ్ళ ప్రార్థిస్తా ఉన్నాను. సమాజం బాగుండడానికి ఉపయోగపడాల్సిన వర్గాలకు సంబంధించిన అందరూ అన్ని మతాల వారిని శిఖరా ఫౌండేషన్ మెంబర్స్గా తీసుకుంది. ఎందుకంటే ఇది ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు. ఈ గీత ఒక మత గ్రంథం కాదు, వ్యక్తిత్వ వికాస గ్రంథాల